నమస్కారం అండి. బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఏ వస్తువులు మన ఇంట్లో ఉంటే అదృష్టం మనకు కలిసి వస్తుందో తెలుసుకుందాం. ఇంటి ఆవరణలో అమరికల వాస్తు ప్రకారం ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల అదృష్టంతో పాటు కుటుంబానికి శ్రేయస్సు కూడా. అందుకే ఇంటిలోకి ప్రవేశ ద్వారం దగ్గర గ్లాస్ కంటైనర్లో నీటిని నింపి తాజా పూలను అలంకరించాలి. రోజు పువ్వులను మారుస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మనలో సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. ఎప్పుడూ మామిడి తోరణాలు ఇంటి ముందు వేలాడదీయాలి. స్వస్తిక్ గుర్తును ఇంటి ముందు ఉంచితే అదృష్టంతో పాటు కుటుంబానికి శ్రేయస్సు. ఇంటి ముందు అందమైన నేమ్ ప్లేట్ ఏర్పాటు చేస్తే ఎదుటివారిని ఆకర్షించడమే కాకుండా సానుకూల వాతావరణం కలిగిస్తుంది. అలాగే ఇక్కడ చెప్పబడిన దైవిక వస్తువులన్నీ కాలమనే పరీక్షకు నిలిచి అఖండమైన ఫలితాలను ఇస్తున్నాయి. మున్ముందు చెప్పబోయే వివిధ అదృష్టదాయకమైన ప్రక్రియల్లో వీటి వాడకం ఉంటుంది. కనుక ఈనాటి మానవులకు సుఖ సంతోషాలతో పాటు సర్వకార్య విజయాలు, అదృష్టలక్ష్మి కటాక్షాన్ని పొందడానికి ఇంకా అనేకమైన అఖండ దైవిక వస్తువులు సృష్టించబడ్డాయి. దేవదానవ మానవులందరికీ ప్రప్రథమ పూజనీయుడు గణపతి కనుక మూల శ్వేతార్క గణపతి. శ్వేతార్కం అనగా తెల్లటి పూలతో ఉండే జిల్లేడు మొక్క. ఇది భారతీయ మొక్క జాతుల్లో తెల్ల జిల్లేడు విశిష్టమైన వర్గానికి చెందింది. శ్వేతార్కం ఎక్కడ స్వయంగా మొలిచినా అక్కడ ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి. ఏ గృహంలో అయితే శ్వేతార్కం ఉంటుందో అక్కడ దారిద్ర్యం అనేది ఉండదు. ఈ రకమైన మొక్కలు మానవులకు అదృష్టకరమై రక్షగా గణేష కృపను కలిగి ఉంటాయి. తెల్ల జిల్లేడు ఎక్కడి నుండి పొందినప్పటికీ దాని వేల మీద వినాయకుడు ఉంటాడు. అప్పుడప్పుడు ఇవి గణేశాకృతిలో కూడా లభిస్తాయి. అలా స్వయంభూగా లభించిన తెల్ల జిల్లేడు గణపతికి ఆలయం మన రాష్ట్రంలోనే ఉంది. అదేనండి, కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే దేవాలయం కాంప్లెక్స్లో శ్వేతార్కమూల గణపతి దేవాలయం ఉంది. అధిక ధర కారణంగా ఈ శ్వేతార్కమూల గణపతిని కొని ఇంట పూజించలేని వారు కనీసం ఈ క్షేత్ర సందర్శనతో అయినా ఆ ఫలితాన్ని పొందవచ్చు. మరి మరొకటి పాదరస గణపతి. పాదరసం అనగా పాదం నుండి ఉద్భవించిన రసాయన ద్రవ్యం. ఒకసారి శివుడికి వీర్యస్ఖలనం అయినప్పుడు అమ్మవారు అక్కడ లేనందున ఆ వీర్యం అయ్యవారి పాదాల మీదుగా స్రవించి పృథ్వీలో చేరగా భూమాత భక్తితో శివుని వీర్యాన్ని గర్భంలో నిలుపుకుందని పురాణ గాథ. పాదరస గణపతిని పూజించే వారికి సిరి సంపదలు, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. పాదరస గణపతిని ఎవరు తమ ఇంట్లో ప్రతిష్ఠించుకుని పూజిస్తారో వారికి అదృష్టం అన్ని రూపాల్లోనూ లభిస్తుంది. పాదరస గణపతిని పూజించే వారికి సర్వకార్యసిద్ధి తథ్యం. అలాగే త్రిశూల్, ఓం, స్వస్తిక్ ఈ మూడు విడివిడిగాను ఏకరీతిగాను గొప్ప శక్తివంతమైనవి, అదృష్టం కలిగించేవి. వ్యాపార సంస్థల్లోనూ వాణిజ్యం ఊపందుకోవడానికి ఈ మూడు కలుసున్నట్లు బొమ్మలో చూపబడిన రీతిలో కనీసం అట్టపైన చిత్రించి పెట్టుకున్న అదృష్టం ఖాయం. రాగి రేకుపై కానీ, శక్తి కలవారు బంగారు రేకుపై కానీ చెక్కించి వ్యాపార స్థలంలో ఉత్తర దిక్కును నిలపవచ్చు. మరి ఇంకోటి గోమతీ చక్రాలు. ఈ గోమతీ చక్రాన్ని ఒక తెల్లటి గుడ్డలో ఉంచి గుప్పెడి కుంకుమను చేర్చి మూటగట్టి ఇంట్లో ఉంచుకుంటే కుటుంబ సభ్యుల మధ్యన ఎటువంటి అభిప్రాయ భేదాలు లేకుండా ఒకరికొకరు సహాయ సహకారాన్ని అందిస్తూ ఆనందంగా జీవితాన్ని గడపగలరు. రాబడి పెరుగుతుంది, అనారోగ్యం తొలగుతుంది. అలాగే ఆ మూటను వ్యాపార సంస్థల్లో ఉంచితే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. పని వాళ్ళు మీరు కోరిన విధంగా పనిచేస్తారు. వారి నుండి ఎటువంటి ఒత్తిడి రాదు. అలాగే ఉద్యోగస్తులు తమ జేబులో ఈ గోమతీ చక్రాల మూటను పెట్టుకుంటే తోటి ఉద్యోగస్తుల నుంచి ఎటువంటి సమస్యలు రావు. అలాగే ఏ కార్యాన్ని తలపెట్టినా కూడా విజయవంతం అవుతుంది. దక్షిణావృత శంఖం. దక్షిణావృత శంఖం యొక్క ఆవృతం అంటే కడుపు కుడివైపుకి తిరిగి ఉంటుంది. ఈ శంఖాన్ని లక్ష్మీ స్వరూపంగా పూజిస్తారు. ఈ శంఖం పైన సన్నని రంధ్రాలున్నా, ఇది పగిలిన, విరిగిన, ముక్కుల లేదా శిఖరం లేదా తోక విరిగి ఉన్నా, దీనిపై ఎలాంటి మచ్చలు లొత్తలు ఉన్నా, ఇలాంటి దోషములున్న శంఖం పూజకు పనికిరాదు. తెలుపు రంగు గల శంఖం అత్యుత్తమైనది. వామావృత శంఖం యొక్క ఆవృతం కంటే కడుపు ఎడమ చేతి వైపు తిరిగి ఉంటుంది. పూజలు ఉత్సవాల్లో ఊదే శంఖమే ఈ వామామృత శంఖం. దీని నుంచి వెలువడే ధ్వనిని శంఖధ్వని అంటారు. దీనిని సాధారణంగా ఆలయాల్లో లేదా స్వంత పూజా మందిరాల్లోనూ ఉంచుకుని పూజా సమయంలో చేసే శంఖనాదం కోసం మాత్రమే వినియోగిస్తూ ఉంటారు. ఇక మరొకటి శ్రీలక్ష్మీ ఫలం. శ్రీ మహాలక్ష్మికి, శ్రీలక్ష్మీ ఫలానికి సాగరమే పుట్టినిల్లు. ఆ అభిమానంతో ఈ లక్ష్మీ ఫలం ఏ ఇంటనుంటే ఆ ఇంట కొలువు తీరు ఉంటుంది శ్రీ మహాలక్ష్మి. అందుకే దీన్ని అదృష్టదాయక దివ్య వస్తువు అని అన్నారు. ఇది పెద్ద ఉసిరికాయంత పరిమాణంలో బూడిద రంగులో ఉంటుంది.
ఆకారంలో చిన్నదైనా నారికేలానికి ఉన్నట్లే పీచు, దాని కింద నారికేలానికి ఉండే కన్నుల్లాగే కన్నులు ఉంటాయి. సముద్ర తీర ప్రాంతాల్లో మాత్రమే లభించే ఈ శ్రీలక్ష్మి ఫలం ఆ సముద్ర రాజధానికి ఎంతో ప్రీతిపాత్రమైనది. శ్రీఫలాన్ని వ్యవసాయం చేసేవారు వ్యవసాయ సమయంలో భూమిలో ఉంచిన పంటలు బాగా పండుతాయి. వాయువ దిక్కు దోషం ఉన్నవారు 11 శ్రీఫలాల్ని తెల్లగుడ్డలో చుట్టి వాయువు దిక్కున ఉంచిన దోష నివారణ జరుగుతుంది. ఫిట్స్, మతిమరుపు, స్త్రీలకు ఋతు సమస్యలు, గర్భాశయ సమస్యలు ఉన్నవారు శ్రీఫలాన్ని పూజించి దగ్గర ఉంచుకోవాలి. జాతకంలో చంద్రుడు అష్టమంలో ఉంటే బాలారిష్ట దోషం అంటారు. బాలారిష్ట దోషం ఉన్నవారు శ్రీఫలాన్ని ఎర్రటి గుడ్డలో కట్టి మెడలో కానీ నడుముకి కానీ కట్టుకోవాలి. శ్రీలక్ష్మీ ఫలాలు కొన్ని బూడిద రంగులో ఉంటాయి, కొన్ని తెలుపు రంగులో ఉంటాయి. శ్రీలక్ష్మీ ఫలం చూడ్డానికి చిన్న సైజులో ఉన్న దీని ప్రభావం చాలా శక్తివంతమైనది. మరి మీకు వీలైతే ఇలాంటి వస్తువులు కుదిరితే మీ ఇంట్లో కూడా ఉంచుకుని మీకు మీ ఇంటిల్లపాదికి ఐశ్వర్యాన్ని ఆ భగవంతుడు కలగజేయాలని ఆశిస్తూ ఇక సెలవు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మెయిల్ ఐడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన సూచనని, సలహాన్ని మాకు కామెంట్స్ రూపంలో అందజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.